నమస్తే సార్. హాయ్ మ్యామ్. ఈ నీ రిప్లేస్‌మెంట్ వల్ల వాళ్ళకుండే అడ్వాంటేజెస్ ఏంటి? అండ్ ఎంతకాలం మన్నుతుంది ఇది? A properly done knee replacement will last for 15 to 20 years ఓకే. easily. And బాగా మంచి జాయింట్స్ చూసుకుంటే ఇట్ విల్ లాస్ట్ ఈవెన్ ఫర్ మోర్. వీ హవ్ సీన్ పేషెంట్స్ ఆఫ్టర్ 25 years of follow-up also where they are doing very well. హ్మ్. సో ఇట్ విల్ లాస్ట్ ఫర్ డెఫినెట్లీ ఇట్ లాస్ట్ టు 15 to 20 years ఈజీగా లాస్ట్ అవుతుంది నీ రీప్లేస్మెంట్ అనేది. అడ్వాంటేజెస్ ఏంటి దీంతో వీళ్ళకి? పెయిన్ పోతుంది బేసికలీ. సో ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ ఫ్రమ్ లాంగ్ టైమ్, వీ డూ ద సర్జరీ. ఏదైతే మోకాళ్ళు ఉంటుందో పాడైపోయిన మోకాలు తీసేసి మేము కొత్త మోకాలు ఇస్తామన్నమాట. సో దట్ ఈస్ అ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్, దెన్ మొబిలిటీ ఆఫ్ ద పేషెంట్ విల్ ఇంక్రీజ్, పేషెంట్ లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది. సో దేర్ బ్లడ్ ప్రెషర్స్, షుగర్స్, ఎవ్రీథింగ్ అండ్ దర్ హార్ట్ కండిషన్, ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ చెక్. సో దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ అ నీ రీప్లేస్మెంట్. ఇట్ ఈస్ టు గివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ టు ది పేషెంట్. బట్ కొంతమందిలో ఆఫ్టర్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయేమో అన్న భయం ఉంటుంది. అంటే ఎంతైనా ఫారెన్ బాడీ మన దాంట్లో ఉండడం అంటే కొంచెం భయపడతారు. సో వాళ్ళకేం చెప్తారు మీరు? అలా భయపడాల్సింది ఏం లేదమ్మా. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎట్లా ఉంటుంది. ఆ 1%, 2% రిస్క్ ఎక్కడైనా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఏ మూల పోయినా ఉంటుంది. బట్ అవర్ ఓటీ ఎంత బాగుంటుంది, హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ వాట్ ఇంప్లాంట్ యు ఆర్ యూజింగ్ నౌ. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ సర్జరీ. ఇప్పుడు మన ఇండియాలోనే వీ గెట్ ఆల్ ది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, వెరీ గుడ్ ఇంప్లాంట్స్. సో మేము చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ ఈస్ వెరీ 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 మినిమల్. సో దేర్ ఆర్ అదర్ ఇంప్లాంట్స్ వేర్ ఎట్లా అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ బట్టి కూడా ఉంటుంది. కొంచెం చీప్ ఇంప్లాంట్స్ వాడతారు చాలామంది పెరిఫెరీస్లో. అట్లా దే టెన్ టు బ్రేక్, దే టెన్ టు గివ్ వే, అంటే అవి మంచిగా ఉండవు అనమాట. సో బెటర్ టు గో ఫర్ అ గుడ్ ఇంప్లాంట్ వైల్ దే డూ ఫర్ అ సర్జరీ, వైల్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ సర్జరీ. ఓకే. అంటే మీకు తెలిసి ఎవరికైనా ఇట్లా ఇంప్లాంటేషన్ సెట్ అవ్వకుండా తీసేసిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. హ్మ్. దట్ ఈస్ కాల్డ్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సేమ్ నీకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ అయిపోయింది. హ్మ్. ఇట్ సమ్ ఎనీ రీజన్ వల్ల అది సరిగా పని చేయలేదు తనకి. సో దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా అనమాట మళ్ళీ దానికి కూడా. అంటే నీ రీప్లేస్మెంట్ అయిపోయిన పేషెంట్కి వన్స్ వాళ్ళు దే కమ్ టు అస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి, మూమెంట్స్ ఫుల్ రాకపోవడం, స్వెల్లింగ్, రెడ్నెస్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్కి పెయిన్ రావడం, ఆల్ దీస్ ఆర్ ద క్రైటీరియా దట్ ఆ ప్రీవియస్ నీ రీప్లేస్మెంట్ హ్యాస్ నాట్ డన్ వెల్ ఆర్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ దట్ పేషెంట్. రివిజన్ నీ అంటే ఆ తీసేసి పాత తీసేసి మళ్ళీ కొత్తది వేయడం. దట్ ఈస్ కాల్డ్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఓకే. ఆఫ్టర్ ఈ రిప్లేస్మెంట్ తర్వాత పేషెంట్ లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది? ఏమన్నా ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ కింద కూర్చోవద్దు. ఓకే. కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి. అండ్ హై యాక్టివిటీ స్పోర్ట్స్ అవాయిడ్ చేయాలి. లైక్ ఫుట్బాల్ కానీ, రన్నింగ్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. బేసిక్ ఎక్సర్సైజెస్ దే కెన్ డూ స్విమ్మింగ్, దే కెన్ డూ సైక్లింగ్, దే కెన్ డూ మైల్డ్గా జాగింగ్ లాంటివి అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వీ ట్రైడ్ దెమ్ హై యాక్టివిటీ ఉన్న స్పోర్టింగ్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి. హై యాక్టివిటీ ఆర్ హై డిమాండ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ అవాయిడ్ చేసి మైల్డ్ థింగ్స్ లైక్ జాగింగ్ కానీ అంటే బ్రిస్క్ వాకింగ్, నాట్ జాగింగ్ ఎగ్జాక్ట్లీ, బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది పేషెంట్కి. బికాస్ ఆఫ్ ద పెయిన్ దే విల్ సిట్ అట్ వన్ ప్లేస్. అట్లా కాకుండా ఇఫ్ వీ డూ ది సర్జరీ దెన్ వాళ్ళకి ఏమవుతుందంటే పెయిన్ పోయినప్పుడు దే ఫీల్ మోర్ యాక్టివ్, దే ఫీల్ మోర్ ఎనర్జెటిక్. సో అప్పుడు దే కెన్ డూ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ అండ్ స్టఫ్. సో ఇట్ విల్ హెల్ప్ ద పేషెంట్ ఫర్ అ బెటర్ లైఫ్ స్టైల్. ఓకే. ఈ మధ్య చాలా చిన్న ఏజ్ వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పి అని వాళ్ళు కంప్లెయింట్ చేస్తున్నాం. అది కూడా ఆర్థరైటిస్ కిందకి వస్తుందా? అది డిఫరెంట్ పెయిన్ ఏమన్నా ఉంటుందా? అదే నేను చెప్పినట్టు ఇంతకుముందు యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లైక్ దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా టు ఇవాల్యుయేట్ దట్ సార్ట్ ఆఫ్ పేషెంట్. సే ఫర్ అ మాకు యంగ్ అంటే సే 35-40 years పేషెంట్కి మోకాలు నొప్పితో వచ్చారు. అసలు ఏంటి మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. దాంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వెరీ కామన్. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అనేది హిప్కి కానీ, నీకి కానీ, హిప్కి కానీ, షోల్డర్కి కానీ వస్తుంది మోస్ట్ కామన్గా. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది ఏంటంటే మన బాడీ లోపల ఉన్న సెల్సే
మన సెల్స్‌తో ఫైట్ చేస్తాయన్నమాట. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే బయట నుంచి ఏదో సెల్స్ వచ్చాయి అనుకోని మన బాడీలో ఉన్న సెల్సే వాటిని అటాక్ చేసి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టిక్యులర్ జాయింట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ వేళ్ళకి రావచ్చు, రిస్ట్‌కి రావచ్చు, ఎల్బోకి రావచ్చు, జాయింట్ షోల్డర్‌కి రావచ్చు, నెక్‌కి కూడా రావచ్చు. సో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్వాల్వ్స్ ఆల్ ది జాయింట్స్ ఇన్ ది బాడీ. అట్లాంటప్పుడు వెన్ దే పేషెంట్ కమ్స్, ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు మన దగ్గరికి, హాస్పిటల్‌కి వచ్చినప్పుడు దే సే ఇఫ్ దే హ్యావింగ్ ఎ నీ పెయిన్ దెన్ వి విల్ ట్రై టు ఇవాల్యుయేట్, అంటే ఎగ్జామిన్ చేస్తాము. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము, ఎక్స్‌రేస్ చేస్తాము. వెదర్ ఇట్ ఈస్ ట్రూలీ ఆర్థరైటిసా, అది ప్రైమరీయా లేదంటే సెకండరీయా అని చెక్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ.